తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ఒక్క విషయంలో కూడా పడదన్నది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఇద్దరూ రాజకీయ ప్రత్యర్థులు కావడంతో ప్రతి విషయంలో ఒకరి మీద ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటూ ఉంటారు. ఒకరి విధానాలను మరొకరు అదే స్థాయిలో వ్యతిరేకించుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరికీ ఏ విషయంలోనూ ఏకాభిప్రాయం ఉండదన్నది తెలిసిందే. ఒకవేళ ఉన్నా దాన్ని బహిరంగపరచలేని పరిస్థితులు. అయితే ఆసక్తికర విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ ఒక విషయంలో మాత్రం ఒకే మాట వినిపిస్తున్నారు. ఒకే విధానాన్ని అవలంబిస్తున్నట్టు తెలుస్తోంది. మరి వీళ్ళిద్దరూ ఒకే లైన్‌లో పెట్టిన విషయం ఏంటంటేగా, ప్రస్తుతం తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఆపరేషన్ కగార్ పేరుతో భీకర కాల్పులు జరుపుతూ మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం జరుగుతోంది. ఈ ఆపరేషన్‌లో ఇప్పటికే సుమారు 30 మంది నక్సలైట్లను కేంద్ర బలగాలు ముట్టుబెట్టినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని శాంతి చర్చల కమిటీ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. కాల్పుల విరమణ కేంద్రాన్ని ఒప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శాంతి చర్చల కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్ సీఎంకి వినతిపత్రం అందజేశారు. దీని మీద స్పందించిన రేవంత్ రెడ్డి నక్సలిజాన్ని తమ ప్రభుత్వం సామాజిక కోణంలోనే చూస్తుందని, శాంతి భద్రతల అంశంగా పరిగణించదని స్పష్టం చేశారు. నక్సల్స్‌తో చర్చలు జరిపిన అనుభవం జానారెడ్డికి ఉందని, ఈ అంశం మీద ఆయన సలహాలు, సూచనలు తీసుకుని మంత్రులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మరోవైపు ఇదే విషయం మీద బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ కూడా స్పందించారు. వరంగల్‌లోని నిర్వహించిన బీఆర్ఎస్ సభలో ఆపరేషన్ కగార్‌ని తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్ పేరుతో అమాయక ప్రజల్ని, గిరిజన యువకుల్ని ఊచకోతకొస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. అధికారం చేతిలో ఉందని ప్రాణాలు తీసుకుంటూ పోవడం ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. మావోయిస్టులు శాంతి చర్చలకు వస్తామని చెప్తున్నా వెంటనే కూంబింగ్ కాల్పులు ఆపి వారితో చర్చలకు ముందుకు రావాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్ ఆపి శాంతి చర్చలు జరపాలని కోరుతూ తమ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తుందని కేసీఆర్ అన్నారు. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని శాంతి కమిటీ సీఎం రేవంత్ రెడ్డిని కోరడం, అదే సమయంలో కేసీఆర్ కూడా కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు చేయడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం అని చెప్పుకోవచ్చు. అయితే రీసెంట్‌గా ఇదే సభలో మాట్లాడినటువంటి కేసీఆర్, కాంగ్రెస్ అనేది నంబర్ 1 విలన్ అంటూ మాట్లాడారు. కాంగ్రెస్ పెద్ద విలన్‌లా చూపిస్తూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడడం, తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలనా అని ప్రశ్నించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా కాళ్లు మొక్కిన విషయం అప్పుడే మర్చిపోయావు కేసీఆర్ అంటూ ప్రశ్నించారు. 2 సార్లు అధికారం ఇస్తే టీఆర్ఎస్ ఏం చేసిందో ప్రజలకు తెలుసన్నారు. కేసీఆర్ అనుభవంతో సలహాలు ఇస్తారనుకుంటే అసెంబ్లీకి రాకుండా పోయారని అన్నారు. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి ఏనాడైనా సెక్రటేరియట్‌కి వచ్చావా? ఫార్మ్ హౌస్ నుంచి దొరల పాలన నడిపావు. ఏనాడైనా ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన చేశారా అని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్ కాంగ్రెస్ మీద విషం చిమ్మారని పొంగులేటి మండిపడ్డారు. కాంట్రాక్టర్లకి బాకీ పెట్టిందే టీఆర్ఎస్ ప్రభుత్వం అని మంత్రి పొంగులేటి అన్నారు. టీఆర్ఎస్ హయాంలో కాంట్రాక్టర్లకి 80,000 కోట్లు పెండింగ్ పెట్టారని అన్నారు. సర్పంచ్‌లకి బిల్లులు చెల్లించకుండా మోసం చేసింది టీఆర్ఎస్ అన్నారు. ప్రాంతీయ పార్టీ అయినటువంటి టీఆర్ఎస్‌కి 1,500 కోట్ల పార్టీ ఫండ్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. అధికారం కోసం కేసీఆర్ పగటి కల్లకు అంటున్నారని పొంగులేటి విమర్శించారు. మరోపక్క చంద్రబాబు నాయుడుని కూడా ఆయన విమర్శించినటువంటి టైంలో సభలో చంద్రబాబు యొక్క నినాదాలు వినిపించడం జరిగింది. కేసీఆర్ ఏమన్నారంటే, అప్పట్లో అసెంబ్లీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఎంగా చంద్రబాబు ఉన్న టైంలో శాసనసభలో తెలంగాణ అనే పదం రాకూడదంటూ స్పీకర్ ద్వారా చెప్పించారని, దాన్ని తాము ఎదుర్కొన్నామని అన్నారు. అయితే అలాంటిదేమీ లేదంటూ సభలో వెంటనే చంద్రబాబు యొక్క అభిమానులు తగులుకున్నారు.